వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ప్రెసెంట్ ఈరోజు నేను ఎక్కడున్నానో గెస్ట్ చేయగలరా? సరే నేనే చెప్పేస్తాను. ఈరోజు జావా బైక్ షోరూంలో ఉన్నాం. ఈ పేరు నార్మల్గా ఎప్పుడు ఎక్కువగా విని ఉండం, ఎందుకంటే ప్రెసెంట్ డేస్లో ఎక్కువగా పాపులర్ అవుతుంది కూడా. అంటే ఇంతకుముందు వినలేదు, బట్ ఇప్పుడైతే బాగా పాపులర్ అవుతుంది. ప్రెసెంట్ మార్కెట్ని చాలా బాగా గ్రాప్ చేస్తుంది. ప్రెసెంట్ యూత్ బైక్స్ తీసుకుందాం అనగానే జావా బైక్స్ కూడా గుర్తుకొస్తున్నాయి అనమాట. ఎక్కువగా సైలెంట్ కిల్లర్ లాగా మార్కెట్ మొత్తాన్ని గ్రాప్ చేస్తుంది. సో ఈ బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటి, మోడల్స్ ఎన్ని ఉన్నాయి, అవైలబిలిటీ కలర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందామా? మరి ఇంకెందుకు వెయిట్ చేస్తారు, వెళ్దామా? ఈ రోజు నేను ఎక్కడున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. జావా బైక్ షోరూంలో ఉన్నాం. మీరు ఈ మధ్యకాలంలో ఈ పేరు వింటూ ఉంటారు, ఎందుకంటే రీసెంట్గానే 5 years బ్యాక్ మహేంద్ర వాళ్ళు ఈ యూనిట్ స్టార్ట్ చేశారు. మ్యానుఫ్యాక్చర్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే సైలెంట్ కిల్లర్ లాగా ఇప్పుడు మార్కెట్ని గ్రాప్ చేస్తుంది. సో దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు సన్నీ గారు. హలో సార్. హలో, దిస్ ఇస్ సన్నీ. యాక్చువల్లీ మనం ఇప్పుడైతే కనుక జావా 42 FJ వెహికల్ కోసం అయితే మాట్లాడుతున్నాం. మనకి దీని సీసీ వచ్చేటప్పుడు 334 cc వస్తుంది. సింగిల్ సిలిండర్ 4-stroke లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. మనకి ఇప్పుడున్న యూత్కి అయితే కనుక తగ్గట్టుగా ఈ వెహికల్ అన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. మనకైతే ఈజీ టు క్యారీ, మనకి వెహికల్ అన్న రైడ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, వైబ్రేషన్ ఫ్రీ వెహికల్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లిప్పర్ క్లచ్తో ఉంటుంది అనమాట. సో మనకి ఈజీ టు యాక్సెస్. ఇప్పుడు వచ్చిన ప్రస్తుతానికి యూత్లో కిరాక్ ఉన్న వెహికల్ అయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్లో జావా వెహికల్ కూడా ఒకటి. దీనికోసం చెప్పుకోవాలంటే వెహికల్ లాంచ్ ఆల్మోస్ట్ 9 months అయింది. ఫుల్లీ అప్గ్రేడెడ్ వెర్షన్ అనమాట. అండ్ ఇది ఆల్ఫా 2 ఇంజిన్తో వస్తుంది. యాక్చువల్లీ ఆల్ఫా 2 ఇంజిన్ అంటే కనుక రిఫైన్డ్ ఇంజిన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. మనం ఎంత దూరం రైడ్ చేసినా కానీ వెహికల్ అన్నది వైబ్రేషన్ ఉంటుంది. సో దానివల్ల మనం కూడా టైర్డ్ అవ్వం అనమాట, నీరసపడం. సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. మీరు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 500 kilometers రైడ్ చేసినా కానీ ఈ వెహికల్ వల్ల మనం వచ్చిన టైర్డ్ అవ్వం అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ రైడ్ చేస్తున్నప్పుడు అలసిపోయి దేనివల్ల వెహికల్ వైబ్రేషన్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం టైర్డ్గా అనిపిస్తారు, అనేజీగా అనిపిస్తుంది. సో ఇది రైడ్ చేయడం వల్ల వచ్చేటప్పటికి మనకి ప్లస్ పాయింట్ అయితే అది వెరీ రిఫైన్డ్ ఇంజిన్, స్మూత్ ఇంజిన్ అనమాట రిఫైన్డ్ అంటే. సో అదో ప్లస్ పాయింట్. ఇంకా దీనికోసం చెప్పాలంటే కానీ ది స్టైలిష్ లుక్. ఇంకా మీరు దీనికోసం చూసుకుంటే కనుక డిజిటల్ మీటర్ వస్తుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. అపీరెన్స్ కూడా ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 liters వస్తుంది. మీరు ఈజీ టు క్యారీ 184 kgs. సో ఇంజిన్ ఎంత సీసీ పడుతుంది? ఇది వచ్చి 334 cc వస్తుంది. పవర్ కూడా చాలా ఇన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. 29.16 వస్తుంది. 6500 RPM ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. సో దీని టాప్ స్పీడ్ ఎంత? టాప్ స్పీడ్ వచ్చేటప్పుడు 140. సో ఇది లాంగ్ డ్రైవ్స్ కి ప్రిఫరబుల్ లేదంటే ఓన్లీ షార్ట్ డ్రైవ్స్? ఇది స్ట్రీట్ వెహికల్ అలాగే క్రూజ్ వెహికల్ కూడా. సింపుల్ గా చెప్పాలంటే దీని వెహికల్ బాడీ టైప్ వచ్చేటప్పటికి రోడ్స్టర్ అంటారు. కాకపోతే ఈ వెహికల్ వచ్చేటప్పుడు స్ట్రీట్ కమ్ క్రూజ్ వెహికల్. హైవేస్ మీద యూస్ చేయొచ్చు, అలాగే స్ట్రీట్స్ లో కూడా యూస్ చేయొచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే స్ట్రీట్ వెహికల్ కన్నా రేసింగ్ వెహికల్ అని కూడా సింపుల్ గా చెప్పుకోవచ్చు మనం. ఇది క్లాసిక్ వెహికల్ కన్నా పికప్ అన్నది అంత ఇన్స్టెంట్ గా ఉంటుంది. దీని మైలేజ్ ఎలా ఉంటుంది? మైలేజ్ వచ్చేటప్పటికి మనకైతే 30 వస్తుంది. 30. సో నార్మల్ రోడ్స్ అయినా సరే, హైవే అయినా సరే. అండ్ అలాగే దీని సస్పెన్షన్ కోసం చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ, చూసుకునే అవసరం లేదు. సస్పెన్షన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మీకు ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్యాక్ అయితే కనుక జస్ట్ జాగర్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇదైతే కనుక క్లాసిక్ వెహికల్స్ లో బెటర్ సస్పెన్షన్ అనే చెప్పుకోవచ్చు మనం. ప్రెసెంట్ ఉన్న బైక్స్ లోని కీ అనేది ఇక్కడే ఇస్తారు, బట్ కీ అనేది అటువైపు ఇచ్చారు, సైడ్ ఇచ్చారు. మీరు చూసినట్టయితే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. యాక్చువల్లీ జావా అంటేనే డిఫరెంట్. సో ఇందులో వచ్చేటప్పటికి మొత్తం అపియరెన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కీ అక్కడనే ఉంటుంది, అలాగే లాక్ సిస్టమ్ కూడా అక్కడనే ఉంటుంది. లాక్ సిస్టమ్ ఓకే. అంటే ఈజీగా ఎవరు టఫ్ చేయలేరు. అంటే దీని మోడల్ అన్నదే వాళ్ళకి క్రియేట్ చేశారు, అది మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది అలాగే చేశారు. ఓకే ఫైన్ సార్. దీన్ని ఆర్పిఎం ఎలా ఉంటుంది సార్? మనకి ఆర్పిఎం వచ్చేసి 6500 ఆర్పిఎం అన్న ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టార్క్ వచ్చేటప్పటికి 29.76. ఓకే, అంటే
వెంటనే లాగుతుంది ఇన్స్టెంట్ గా అన్నది పికప్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన వెహికల్స్ అన్నది ఇన్స్టెంట్ గా పికప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెహికల్ అన్నది ఈజీ టు క్యారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మూత్ ఇంజిన్. సో ఈ 3 ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న జనరేషన్ అందరికి వెహికల్ కావాల్సింది ఏంటి, పికప్. సో అది మన వెహికల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ గా ఉండాలి పికప్ అన్నది, అది కూడా మన వెహికల్లో ఉంది. అలాగే రేసింగ్స్ లో కూడా మన వెహికల్ అన్న యూస్ చేసుకోవచ్చు. అలాగే సెమీ ఆఫ్ రోడ్ వెహికల్ కూడా చెప్పుకోవచ్చు ఇదైతే కనుక. మనకి నార్మల్ గా దీంట్లో ఎన్ని కలర్స్ అవైలబిలిటీ? దీంట్లో వచ్చేటప్పటికి టోటల్ 5 కలర్స్ ఉంటాయి. 5 కలర్స్. వన్ ఈజ్ బ్లాక్, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాట్ రెడ్, కాపర్, మిస్టిక్ కాపర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి అరోరా గ్రీన్, ఇంకోటి వచ్చేటప్పటికి బ్లూ. సార్ మనకి అంటే కలర్ బట్టి డిఫరెన్స్, ప్రైస్ లో డిఫరెన్స్ ఉంటాయి. మనకి కలర్ బట్టి కాస్ట్ అన్నది ఉంటుంది. సో అన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తారు కదా మీరు అలాగో. ఓకే, కలర్ బట్టి ప్రైస్ అన్నది ఉంటుంది. ఓకే, నార్మల్ గా బైక్స్ అంటే నార్మల్ బైక్స్ కి దీనికి పోల్చుకుంటే, అంటే మనం కొన్ని పోల్చుకుంటే నార్మల్ బైక్స్ అయితే హై మీద వెళ్ళేటప్పుడు ఒక సర్టెన్ స్పీడ్ తర్వాత వైబ్రేషన్స్ వస్తాయి. అంటే నార్మల్ హ్యాండిల్ మనకి బాగా వైబ్రేషన్ అన్నది వస్తుంది. దీంట్లో పాసిబిలిటీస్ దీంట్లో వచ్చేటప్పటికి మీరు ఆల్మోస్ట్ 120 స్పీడ్ వెళ్ళినా కానీ హ్యాండిల్ అన్న వైబ్రేషన్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వెహికల్ లో మెయిన్ పాయింట్ చెప్పుకోవాలంటే రేడియేటర్. సో ఆల్మోస్ట్ 300 అబోవ్ సీసీ ఉన్న అన్నిటికి కూడా రేడియేటర్ ఉంటే బెటర్. సో అది మన వెహికల్కి అయితే ఉన్నది. ఆ రేడియేటర్ ఉండడం వల్ల ఇంజిన్లో ఉన్న హీట్ అంతా కూడా సక్ చేసుకుని మొత్తం అంతా కూడా ఎగ్జాస్ట్ చేస్తారు. సో దానివల్ల మనం ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ రైడ్ చేసినా కానీ కంటిన్యూస్గా నో ప్రాబ్లం. ఓకే, హీట్ అయినా కూడా అదే అసలు మనకి 800 కిలోమీటర్స్ కంటిన్యూ రైడ్ చేసిన మాక్సిమం అయితే కనుక ఒక 1-2 ఫ్యూయల్ స్టాప్స్ అనేది ఆగుతాం. సో కామన్ గా అయితే కనుక అది కాకుండా మనం వితౌట్ స్టాప్ అయితే కనుక కంటిన్యూస్ గా రైడ్ చేయొచ్చు. ఫైన్, చాలా బాగుంది. నార్మల్ గా అయితే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నార్మల్ బైక్స్ తో కంపేర్ చేస్తే నార్మల్ బైక్ ఏమో అనుకున్నాను, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ అంటే అడిషనల్ ఫీచర్స్, అంటే మనం నార్మల్ గా అయితే ఎక్కువగా రైడ్స్ వెళ్తూ ఉంటారు, లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటారు. అండ్ దానివల్ల ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఎంత ఉంటుంది? దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 178 mm. 178 mm. ఓకే, నార్మల్ అన్ఈవెన్ రోడ్స్ లో కూడా బెటర్ గా ఉంటుంది. అన్ఈవెన్ రోడ్స్ లో కూడా మనకి సింపుల్ గా అన్నది మనం రైడ్ చేయొచ్చు. ఓకే, సో హ్యాండిల్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాదన్నమాట. హ్యాండ్లింగ్ అన్నది ఈజీ టు క్యారీ అన్నమాట. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 45 degrees టర్నింగ్ రేడియస్ లో కూడా మనం బ్రేకింగ్ అన్నది చేస్తే మనకి వెహికల్ అన్నది స్కిడ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ వచ్చేటప్పుడు స్టెబిలిటీ అన్నది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చూసుకోవాలంటే కనుక స్లిప్పర్ క్లచ్, మనకి ఇన్స్టెంట్ గా గేర్స్ అన్నది షిఫ్ట్ చేసుకోవచ్చు. సో అన్నది మనం అది చూసుకోవడానికి అది ప్లస్ పాయింట్ వెహికల్ కోసం. ఎన్ని గేర్స్ ఉంటాయి సార్ దీనికి? టోటల్ వచ్చేటప్పుడు 6 గేర్స్ ఉంటుంది దీనికి. నార్మల్గా 5 గేర్స్ వినిపిస్తుంది. ఏ వెహికల్ కైనా కానీ 5 గేర్స్ ఉంటుంది, బట్ మన జావా వెహికల్ కి అయితే కానీ 6 గేర్స్ ఉంటాయి. ఎందుకంటే దీని పవర్ అలాంటిది. ఓకే, దాన్ని మేనేజ్ చేయాలంటే 6 గేర్ కంపల్సరీ ఉండాలి. ఓకే, అండ్ ఈ వెహికల్ అయితే నిజంగా చూడండి ప్రీమియం గా ఉంది, బట్ దీని వెయిట్ ఎలా ఉంటుంది? వెయిట్ వచ్చేటప్పుడు 184 kgs. సింపుల్. ఇప్పుడున్న వెహికల్స్ ఆల్మోస్ట్ 190 kgs అలా ఉంటుంది. ఇదైతే కనుక 184 kgs. మన దీంట్లో అయితే కనుక ఈజీ టు క్యారీ. ఆల్మోస్ట్ 110 cc ఏదైనా కానీ ఏదైనా అరౌండ్ వచ్చేటప్పటికి 150+ 105 kgs అన్నది. సో ఇదైతే కనుక మాక్సిమం 30 kgs. ఈ ప్రీమియం వెహికల్ కి ఎంత లో వెయిట్ లో రావడం అన్నది గ్రేట్. నిజమే సార్, నేను కూడా చూసాను ఇందాకలా, మరీ అంత పడిపోయేటట్టు ఏం లేదు, అంటే హ్యాండ్లింగ్ మరీ అంత దారుణంగా ఏం లేదు. అండ్ మనకి స్పోర్ట్స్ బైక్ అంటే కొంచెం స్పోర్టీ లుక్ లాగా ఉంది. సో స్పోర్ట్స్ బైక్ అనగానే ఫస్ట్ ఎక్స్పెన్సివ్, అంటే దీంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందనే అభిప్రాయంలో ప్రతి ఒక్కరు ఉంటారు. సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇది వచ్చేటప్పటికి స్పోర్ట్ వెహికల్ అయితే కాదు, క్లాసిక్ వెహికల్. కానీ దీని ఇంజిన్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు స్పోర్టీ లాగానే ఉంటుంది. క్లాసిక్ వెహికల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పెద్దవాళ్ళకైనా కానీ ఫ్యామిలీకైనా కానీ అందరికి ఈజీ టు క్యారీ అనమాట క్లాసిక్ వెహికల్ అందరు. సో ఈ వెహికల్ డిజైన్ చేసిందే దానికోసం. కాకపోతే దీని ఇంజిన్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి స్పోర్టీ మోడల్ లా ఉంటుంది అనమాట. పికప్ అన్నది ఇన్స్టెంట్ గా రావడం వల్ల సో మనకి ఈ వెహికల్ కి అయితే ఆ పేరు అన్నది వచ్చేసింది. ఓకే, అండ్ చూసారు కదండి, దీంట్లో వచ్చేసి మనకి కొంచెం షార్ట్ గా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అది మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న వెహికల్స్ అన్ని చాలా హైట్ గా ఉన్నాయి. ఆ హైట్ మెయింటైన్ చేయాలా లేదంటే డ్రైవ్ చేయాలా అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అండ్ మోరోవర్ చాలా భయపడాల్సి వస్తుంది మనం డ్రైవ్ చేసేటప్పుడు. బట్ ఏంటంటే చాలా కిందకు ఉండడం వల్ల ఏంటంటే
ఈజీగా మనం డ్రైవ్ చేయొచ్చు, కంఫర్ట్ గా కూడా ఉంటుంది. అండ్ లైట్ వచ్చేసి మనకి ఎలాంటి లైట్స్ హాలోజన్ లైట్ వస్తుంది. హాలోజన్ లైట్ వస్తుంది. ఓకే, మనం ఈ ఎల్ఈడి లైట్ కోసం చూసుకుంటే కనుక దీంట్లో హై బీమ్ లో బీమ్ ఉంటుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే మనకి వెహికల్ అన్న డిజైన్ చేశారు. సో దాంట్లో అయితే కనుక మనం ఏం లేదు. లైటింగ్ కూడా ఫోకస్ అయితే చాలా బాగుంటుంది, చూసుకునే అవసరం లేదు. నైట్ టైం డ్రైవ్స్ కూడా చాలా ఈజీగా, నైట్ టైమ్స్ అన్నారు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, అండ్ మన నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్. ఇప్పుడున్న వెహికల్స్ లేది దేనికి లేనిది అయితే కనుక మన వెహికల్కి ఉంది. అది ఈ 300cc సెగ్మెంట్లోనే డ్యూయల్ ఎగ్జాస్ట్. మనకి ఈ వెహికల్కి వచ్చేటప్పటికి 2 సైలెన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు వరకు ఏ వెహికల్కి అయితే ఉండదు, మీరు ఒకసారి చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్నరింగ్. ఈ వెహికల్ మీద రైడ్ చేస్తున్నప్పుడు కార్నరింగ్స్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీరు 45 degrees టర్నింగ్ తిరిగినా కానీ వెహికల్ అన్నది స్కిడ్ అన్నది అవ్వదు. ఆల్మోస్ట్ మీరు ఏ వెహికల్ అయినా కానీ ఆల్మోస్ట్ ఎలా చేస్తారు. ఇది వచ్చేటప్పటికి స్పోర్ట్స్ వెహికల్ లాగే ఆల్మోస్ట్ ఈ యాంగిల్ వరకు మనం టర్న్ చేయొచ్చు. వెహికల్ అన్న స్కిడ్ కూడా అవ్వదు. నార్మల్ గా అయితే చాలా మంది యూత్ చేసే స్టంట్స్ ఇవన్నీ కూడా, సో దీంట్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. సో నేను ఇందాకలో మీరు ఆన్ చేసినప్పుడు, ఇంజన్ ఆన్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిస్ప్లే డిఫరెంట్ గా ఇచ్చారు. ఏంటి డిఫరెన్స్ నార్మల్ వెహికల్స్ మీద? యాక్చువల్లీ నార్మల్ వెహికల్స్ కి అయితే జావా అన్నది అనలాగ్ మీటర్ తో వస్తుంది. బట్ ఇది వచ్చిన ఫుల్లీ అప్డేటెడ్ ఇంజన్, అలాగే ఫుల్లీ అప్డేటెడ్ వెర్షన్ కూడా. సో దాంట్లోనే ఇది కూడా. మీకు ఇది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మొత్తం అంతా డిజిటల్ లో వస్తుంది. మనకి ఇక్కడ బ్యాటరీ కోసం కానీ, అలాగే రేడియేటర్ కంప్లైంట్ కానీ, అలాగే ఏబిఎస్ కానీ, సిగ్నల్స్ కానీ, ఇండికేషన్ కానీ, అలాగే ఇంజన్, అలాగే ఫ్యూయల్ కోసం మనకి ఇవన్నీ కూడా ఇండికేషన్స్ చూపిస్తాయి అనమాట. మనకి ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కానీ ఇందులో షో అవుతుంది. సో ఇందులో షో అవుతే కనుక మనం డైరెక్ట్ గా సర్వీస్ కన్నా తీసుకువచ్చి కంప్లైంట్ ఏంటి అన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఓకే సార్, మనకి ఇక్కడే కదా మనకి సర్వీస్ సెంటర్ కూడా బ్యాక్ సైడ్ బద్రీ మోటార్స్. ఇది రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉంటుంది బద్రీ మోటార్స్. మనకి బ్యాక్ సైడ్ సర్వీస్ సెంటర్ కూడా నియర్ ఆదిత్య కాలేజ్. దగ్గర 1925 లో స్టార్ట్ అయినట్టుంది కదా సార్. యాక్చువల్లీ ఇది వచ్చేటప్పటికి దీని సిరీస్ వచ్చాం 1921 ఒరిజినల్. ఆల్రెడీ మీకు ఇక్కడ చూపిస్తా, షో అవుతుంది చూడండి. ఒరిజినల్ 1929 అంటారు. దగ్గర స్వాతంత్రం రాకముందే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది వచ్చేది దాని తర్వాత 1960s నుంచి మనకి ఇది కంటిన్యూ చేశారు ఈ జావా సిరీస్ అన్నది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మహేంద్ర వరల్డ్ టైప్ లో ఇది వచ్చేటప్పుడు 2018 నుంచి మళ్ళీ ఇది మహేంద్ర అండర్లో అన్నది జావా హెచ్డి వెహికల్స్ అన్న రన్ అవుతుంది అన్నమాట. ఓకే, దగ్గర 6 to 7 years కంప్లీట్ అయినట్టుంది. సో ప్రెసెంట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? ఈ ఎఫ్జే వెహికల్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి, చూసుకునే అవసరం లేదు. దాంట్లో అయితే కనుక వన్ ఆఫ్ ద బీస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది అయితే మనం చూడడానికి కూడా నిజంగా చాలా బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. అండ్ మీరు కస్టమర్ రివ్యూస్ కూడా ఇంత బాగా వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్తుంది. మనకి వెహికల్ లాంచ్ 9 months అయినా కానీ కంటిన్యూస్ గా ఈ వెహికల్ అన్నది ఇప్పటికీ స్టిల్ కంటిన్యూస్ అవుతుందంటే ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ వల్ల, అలాగే ఈ వెహికల్ ఇంజిన్ వల్లే. అండ్ ఈ వెహికల్ వచ్చేటప్పుడు చాలా కంపాక్ట్ అనమాట. వెహికల్ అన్నది హెవీగా కూడా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటది. ఓకే, మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని ప్రైస్, ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎలా ఉంటుందో కొంచెం చెప్తారు సార్? యాక్చువల్లీ దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,18,000 నుంచి 2,23,000 వరకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అన్నీ ఉన్నాయి. బేస్డ్ ఆన్ కలర్ మీద మాత్రమే, అంతేగాని ఫీచర్స్ లో ఎలాంటి ఫీచర్స్ అనేది సేమ్ యాస్టీజ్ ఒకటే. అయితే మనకి నార్మల్ గా అయితే కలర్ మారడం వల్ల మనకి ప్రైస్ మారుతుంది తప్ప, ఓన్లీ కలర్ వల్ల మాత్రమే ప్రైస్ అన్న చేంజ్ అవుతుంది తప్ప ఎటువంటి స్పెసిఫికేషన్స్ కానీ, ఎటువంటి ఇంజిన్ మోడిఫికేషన్స్ కానీ ఏది చేంజ్ అవ్వదు. సేమ్ యాస్టీజ్ ఒకటే, ఓన్లీ కలర్ వేరియేషన్ మాత్రమే. ఓకే, ప్రెజెంట్ మార్కెట్ లో ఎక్కువ ఏ కలర్ వెళ్తుంది సార్? ప్రెజెంట్ మార్కెట్ లో అయితే ఆల్మోస్ట్ బ్లాక్ ఈజ్ ఎవర్ గ్రీన్, అండ్ తర్వాత వచ్చేటప్పటికి రెడ్. ఓకే, ఎక్కువగా వెళ్ళేది రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్. ఓకే, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా వినిపిస్తుంది ప్రెసెంట్ జావా అనేది. ఇంతకుముందు మాకు కూడా తెలియదు, బట్ ఇప్పుడు సైలెంట్ కిల్లర్ లాగా మార్కెట్ మొత్తం గ్రాప్ చేస్తుంది ఇదే మోడల్. సో వెహికల్ గురించి చూసారు కదండి, జావా 42 FJ నిజంగానే చాలా మంచి మోడల్. అండ్ చూడడానికి ప్రీమియం గా ఉంది, క్లాసిక్ గా కూడా ఉంది. అండ్ సార్ ఇప్పటి వరకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మా వ్యూవర్స్ కి అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఇది వచ్చినప్పుడు మారంపూడి రోడ్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్. ఎవరైనా వస్తే కనుక బద్రీ మోటార్స్ ఇది వచ్చి విజిట్ చేయండి. నిజంగానే ఇక్కడ సర్వీస్ కానీ, అన్ని అట్మాస్ఫియర్ కానీ అన్ని బాగున్నాయండి, ప్రీమియం గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు వెహికల్ బుక్ చేసుకోవాలనుకుంటే 15 days ముందే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఆర్డర్ మీద మాత్రమే తెప్పిస్తారు.
సో ప్రీ స్టాక్ ఏమీ ఉండదు, వింటేజ్ మోడల్స్ కూడా ఏమీ ఉండవు, బెస్ట్ మోడల్స్ అండ్ బెస్ట్ ప్రైస్కి వస్తుంది. ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తప్పకుండా విజిట్ చేయండి. కొత్త వీడియోతో మీ ముందు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.